హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోష్న టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటి అని చెప్పే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ టు జెడ్ ఛాలెంజ్ అనమాట. ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ వరకు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ఫుడ్ ఐటమ్స్ ఎత్తుక్కుని ఫుడ్ ఐటమ్స్ తినాలన్నమాట. సో ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, ఏ ఫర్ అయితే యాపిల్, బీ ఫర్ అయితే బాల్ వస్తుంది కదా, ఆటోమేటిక్గా బాల్ వస్తుంది అనమాట మనం చదువుకునేటప్పుడు. సో ఇప్పుడు బీ ఫర్ అంటే అలాగా మొత్తం వస్తూ ఉంటుంది. సో అలాగే ఈరోజు మనం ఒక వీడియో చేస్తున్నాము. ఇట్స్ ఇంట్రెస్టింగ్ అని చెప్పచ్చు. అండ్ ఫస్ట్ ఏ ఫర్ ఏబిసి ఇలాగా 1 2 3 అలాగా స్టార్ట్ చేద్దాము. మరి ఏం తినాలి ఫుడ్ అనేది నేనైతే ఆబ్వియస్లీ ఆలోచించక్కర్లేదు. ఎప్పుడు చక్కగా యాపిల్ ఉంది. నేనైతే ఏ ఫర్ యాపిల్ అయితే తినబోతున్నాను. నెక్స్ట్ బీ ఫర్ నేను అనమాట. బీ ఫర్ ఆబ్వియస్లీ చాలా ఉంటాయి, లైక్ బ్రౌనీ టీ ఇంకా చాలా ఉండే, బట్ నేను బనానా ఎంచుకున్నాను. సో మార్నింగే ఫ్రూట్స్తో స్టార్ట్ చేయమంటారు కదా, అలాగా ఏ నుంచి జెడ్లోపు ఫస్ట్ 2 ఆల్ఫాబెట్స్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ నౌ ఐఎమ్ ఈటింగ్ బనానా. నిజంగా చెప్పాలంటే హేట్ బనానా. నెక్స్ట్ సి ఫర్ క్యారెట్. గట్టిగా చెప్పు. సి ఫర్ క్యారెట్ కాబట్టి క్యారెట్ హ్యాపీగా మా అబ్బాయి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. హీ లవ్స్ క్యారెట్ అని చెప్పచ్చు. ఎప్పుడు చూసినా క్యారెట్ తినేస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ ఆల్ఫాబెట్కి చేంజ్ అయిపోదాం. సో నేనైతే మళ్ళీ వచ్చేసాను. ఏ బి సి తర్వాత నాకే డి అనమాట. డి ఫర్ ఏం తింటే బాగుంటుంది? ఏముంటాయి అసలు డి ఫర్ చెప్పండి. చిన్నగా ఒక గెస్ వేసుకోండి. నోహిత్ నువ్వేముంటాయి అనుకుంటున్నావు? డాంకీ అంట. డాంకీ తినాలా? నో వే. చెప్పాలి. మీకు ఏమన్నా డోనట్స్ చెప్తాను. డోనట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఐ డోంట్ నో, బట్ మమ్మీ ఇప్పుడు ఏం తీసుకొచ్చిందో మరి. సో మమ్మీ నువ్వేం తీసుకొచ్చావు ఇప్పుడు? సో నేనైతే నోహిత్కి చాలా ఫేవరెట్ తెలుసా. మా మమ్మీకి మంచి కాంబినేషన్ చట్నీస్ ఉంటే గనక ఇంకా ఫేవరెట్ అనమాట. అండ్ మా తమ్ముడికి పిచ్చి ఇష్టం దోశ అంటే. నేనైతే దోశ తినేస్తున్నాను. నెక్స్ట్ డి ఈ. నేను ఇప్పుడు ఈ ఫర్ ఏం తిందాం? ఈ ఫర్ ఏముంటుంది ఇప్పుడు? ఈ ఫర్ ఏం తిందాం? ఎక్లెస్ చాక్లెట్ తిందామా? మరీ చీప్గా ఉంటుందేమో. ఇంకేం తిందాం? ఇంకేం ట్రై చేద్దాం? ఏముంటాయి చెప్పండి. ఈ ఫర్ సరే, జంక్ వద్దు. హెల్తీ ఫుడ్లో ఈ ఫర్ ఏముంటుంది? ఈ ఫర్ హెల్తీ ఫుడ్లో ఎగ్ ఉంటుంది. హెల్త్కి మంచిది ఎగ్ కాబట్టి ఎగ్ తింటున్నాను. సో ఐ లవ్ ఎగ్ అని చెప్పచ్చు. బట్ ఇలాగా కాకుండా ఫ్రైడ్ ఎగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ ఫర్ ఎగ్ అయిపోయింది. ఎఫ్ ఫర్ ఏముంటుంది చెప్పండి. చెప్పకండి. ఎఫ్ ఫర్ ఏముంటుంది ఆలోచించండి. మీరిద్దరు కూడా ఆలోచించండి. ఎఫ్ ఫర్ ఏముంటుంది? ఫ్రెంచ్ ఫ్రూట్స్. ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైజా? ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చావా? చిచి మరి జంక్ ఫుడ్. ఫ్రైడ్ రైస్. సో ఎఫ్ ఫర్ ఫ్రైడ్ రైస్. సో ఎఫ్ ఫర్ అయితే ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయింది. చక్కగా మా అబ్బాయి లాగిచ్చేస్తాడు. నేనైతే జీ లెటర్ తోటి టైం. సో జీ ఫర్ గోవాస్ అంట. గోవాస్ తింటే మంచి కలర్ వస్తారంటే. ఈ పాయింట్ మీకు ఎవరికైనా తెలుసా? తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. గోవాస్ తింటే కనుక మంచి కలర్ వస్తామండి, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనే. సో హెచ్ ఫర్ నాకేం దొరుకుతుందో అని చాలా సెర్చ్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేశాను, ఏమీ గుర్తు రాలేదు. ఇంకా నార్మల్గా మార్కెట్కి వెళ్ళి ఒక శుభోదయం అనేసి నా ఈవినింగ్ వ్లాగ్లో చూపించా కదా, ఆ శుభోదయానికి పోయాను అనమాట. పోతే మొత్తం ఎన్ని ఉన్నాయన్నమాట. వెళ్తే హెచ్ మీద నాకు చాలా దొరికాయి. హైడ్ అండ్ సిక్ దొరికింది, హ్యాపీ బిస్కెట్స్ దొరికాయి, చాలా దొరికాయి. నాకు బిస్కెట్స్ ఫ్లేవర్ అంతా నచ్చదు. నాకు అసలు బిస్కెట్స్ అంటేనే ఇష్టం ఉండదు అనుకోండి. సో దాని పక్కనే ఒకటి ఉందన్నమాట, అది నథింగ్ బట్
హనీ అన్నమాట. హనీ ఓకే, బట్ డైలీ లైఫ్లో హనీ కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ యూస్ఫుల్ ఫర్ హెల్త్ అని Immunity. చెప్పొచ్చు. ఇమ్యూనిటీ బూస్టింగ్, ఇప్పుడు యాడ్స్ కూడా వస్తున్నాయి కదా, ఇమ్యూనిటీ కావాలంటే హనీ వాడండి. సో హనీ, సో నేనైతే హనీని వాడుతున్నా. వేటాను నేను. ఐఫర్ ఏముంటాయి చెప్పండి. గెస్ట్ చేయండి మీరు ఇద్దరు. ఐఫర్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఉంటుంది. నో నో, ఓల్డ్ టైప్ ఆఫ్ స్పెషల్ ఇడ్లీ. వావ్. ఇడ్లీయా అయితే ఇది బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది కదా, బాగా చాలా మంది బ్రేక్ఫాస్ట్లో తింటారు. ఇప్పుడు మా తమ్ముడు తింటున్నాడు అనమాట. So, ఇడ్లీ. 80. సో ఇప్పుడు నేనైతే జే లెటర్ అనమాట. ఏముంటాయి జేతో చెప్పండి. జాస్మిన్ ఫ్లేవర్ ఉంటుంది. చేతో జామ్. యా, జామ్ ఉంటుంది. మా తమ్ముడు ఫేవరెట్ ఏంటంటే ఎనీ టైం ఏ టైం అయినా ఇవ్వండి, కిసాన్ జామ్. జామ్ తినేస్తాడు. దోశలు వేస్తే జాము, గారెలు వేస్తే జాము, ఇడ్లీ వేస్తే జాము. ఆఖరికి మా అది తమ్ముడు ప్రపంచం. ఉప్మాలో కూడా జామ్ వేసుకుని తింటాడు. ఐ హేట్ అసలు ఉప్మాలో ఎవరైనా వేసుకుంటాడా? ఎందులోనే తిందు. ఐ హేట్ జామ్ అని చెప్పొచ్చు. అంటే తీయగా ఉంటుంది, నచ్చదు. సో నేనైతే జే ఫర్ జెల్లీస్. జెల్లీ చాక్లెట్, జస్ట్ జెల్లీ అంటారు. మీ ఎవరికి ఫేవరెట్ అని చెప్పండి. నాకైతే World ఇవి మొత్తం వేసుకుంటే favorite. ఇంకా 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 తినేయాలనిపిస్తుంది. అంత ఇష్టం నాకు. సో తినకూడదు అలాగా. లేదు, జే లెటర్ నాకే వచ్చింది కాబట్టి నేనే తినాలి. ఎస్, ఐ లైక్. ఓకే, జస్ట్ లెట్ హర్ హీట్ అమ్మా. తర్వాత మేము తెచ్చుకోలేమా? చాలా బాగుంది నోహే, జస్ట్ చాలా బాగుంది. పర్లేదులే, నెక్స్ట్ వచ్చే ఐటమ్ నాది ఇంకా బాగుంటుంది. మీకు అందరూ చూసండి. సో ఇప్పుడు లెటర్తో ఏముంటుంది? చాలా ఉంటాయా? కైట్ తినాలా? ఫుడ్డీస్లో చెప్పాలి. సో మీరు ఎవరు గెస్ట్ చేశారు? ఎక్కువ ఏం గెస్ట్ చేశారు కేతో? సో నేనైతే చెప్పా కదా మార్కెట్కి వెళ్ళానని, అందులో ఒక నచ్చింది తెచ్చేసుకున్నాను అనమాట. కే ఫర్ కిట్ క్యాట్. కిట్ 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 క్యాట్. కిట్ క్యాట్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టము. అంటే లైక్ ఎలాంటివి తిందనమాట, డైరీ మిల్క్స్ లాంటివి, 5 స్టార్ లాంటివి ఏం తిందు. కిట్ క్యాట్ అంటేనే బాగా ఇంట్రెస్ట్గా తింటుంది అనమాట. మమ్మీ కోసమైనా కిట్ క్యాట్ తెచ్చుకుంటుంది. అండ్ ఐ బ్రాట్ కిట్ క్యాట్. నాకొద్దు. పోనీ ఇటువైపు ఇది మొత్తం తినే. సో ఇప్పుడు అండ్ హెల్త్తో ఏముంటాయి? ఏముంటాయి? మీరేం గెస్ చేయలేకపోతున్నారు కదా. అవును. పులుపుకే రారాజు లెమన్. మై గాడ్, నో ఇత్ విటమిన్ సి తింటున్నాడా ఇప్పుడు? అవును, బ్యాడ్ లక్. మొత్తం పెట్టేసుకో, పంటికి తగిలితే పుల్లగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎం. ఎంతో ఏముంటాయి నేను చెప్పనా? మ్యాంగో 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 మ్యాంగో. ఇది మ్యాంగో సీజనా? నో. టెల్స్ ఏమబ్బా? కప్తా తెచ్చుకున్నారనుకుంటున్నారా? ఏం లేదు, రొట్టె టైం. మిల్క్. ఓ మై గాడ్, మా మమ్మీ ఇప్పుడు మిల్క్ తాగబోతుందా? సో నేనైతే ఇప్పుడు మిల్క్ తెచ్చుకున్నాను. ఎం ఫర్ మిల్క్. ఎం లెటర్తో మిల్క్ కాబట్టి మిల్క్. సో షీ లవ్స్ మిల్క్ అని చెప్పచ్చు. ఐ హేట్స్ మిల్క్ అని చెప్పచ్చు. మా తమ్ముడికి మిల్క్ అంటే ఇష్టం, నాకు ఇష్టం ఉండదు. ఐ హేట్. నెక్స్ట్ నేను ఎన్ ఫర్ ఏముంటుంది అబ్బా? ఎనీ గెసెస్? సో ఏముంటాయి? నటెలా. అది జంకు తినకూడదు ఈరోజు మనం. నటెలా చాక్లెట్ అమ్మా. నాకేం దొరకలేదు. నీకేమైనా తెలుసా మమ్మీ? నోహిత్ నీకేమైనా తెలుసా? సో నాకైతే తెలుసు. ఇదిగో ఏంటి బాక్స్లో అనుకుంటున్నావా? ఎన్ ఫర్ నట్స్. వావ్, నట్స్ అంట. ఇట్స్ సో హెల్దీ కదా. క్యాష్యూ నట్స్. అండ్
బాదాం అండ్ మోర్ ఇంకా చాలా ఉండే. క్యాషూ నట్స్. సో ఎన్ ఫర్ నట్స్. సో ఇట్స్ హెల్దీ ఫర్ ఇట్స్ కదా. బాదం. మీకు బాదంలో ఉండే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. హెయిర్ పెరుగుతుంది, మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది అండ్ మన ఎగ్జామ్స్ మర్చిపోకుండా రాసేస్తాం. అదనమాట. సో Sharpness. అందుకే హార్లిక్స్ కూడా ఇస్తారనమాట. హార్లిక్స్లో బాదం ఉంటుందని చెప్తారు. సో హార్లిక్స్ కూడా మంచిది అంటారు. సో బాదం డైలీ ఒక 10 to 15 దాకా, ఒక 10 అలాగా తినండి. నానపెట్టుకున్న ఎలాగైనా సరే చాలా బెనిఫిట్స్ ఉంటాయి బాదంతో. సో నేనైతే ఇప్పుడు బాదం తింటున్నా. ఇప్పుడు మా తమ్ముడు ఓతో ఏముంటాయి అసలు అయితే ఓ మై గాడ్, అసలు పోతే ఏమైనా ఉన్నాయా? ఆరెంజ్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు orange- సీజన్ కాదుగా. సో ఓఫర్ ఓరియో అంట. వావ్ సూపర్. తీసుకో, ఎంజాయ్ చెయ్యి. నాకు ఇష్టం లేదు బేసిక్ ఇందాక గా. మేము ఎంజాయ్ చేసాం కదా జెల్లీస్, కిట్ క్యాట్ కి. ఇప్పుడు మా అబ్బాయి బేసిక్ గా చెప్పాలంటే ఇద్దరం నాట్ ఫ్యాన్స్ ఆఫ్ బిస్కెట్స్. ఐ హేట్ రా. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. సో పీఫ్ పెర్క్, పీ లెటర్తో పెర్క్ అనమాట. నేను చక్కగా ఎంజాయ్ చేసేస్తాను ఇప్పుడు. సో పెరక్. ఓకే, మా మమ్మీకి కిట్ క్యాట్తో పాటు ఇది కూడా ఒక ఫేవరెట్ అని చెప్పచ్చు. అండ్ అసలు ఇప్పుడు క్యూ కదా, క్యూ లెటర్తో ఏముంటాయి అబ్బా. అసలు ఎంత సెర్చ్ చేశానో ఒక్కటి దొరకలేదు నాకు. మీకు ఏమైనా తెలిస్తే కనుక చెప్పండి అనమాట. అసలు నాకు ఒక్కటి కూడా దొరకలేదు. సో నమ్ముతారో లేరో, అస్సలు దొరకలేదు. ఎలాగైనా సరే సంపాదించి సాధించాను. ఏంటంటే క్వాకర్ ఓట్స్. సో ఓట్స్ కూడా ఓ మీద స్టార్ట్ అవుద్ది, బట్ క్వాకర్ అనేది ఒక కంపెనీ నేమ్ అండి. అదేనా దొరికింది, సంతోషిస్తున్నాను. సో క్వాకర్ ఓట్స్ అనమాట. నోహిత్. ఆర్ ఫర్ ఏంటి, ఏముంటాయి మీరు ఆలోచించుందామా? రాడిష్ ఉంటుందేమో. రాడిష్ కూడా ఉంటుందా? కుదరదు. మరి ఏముంటుంది? ఆర్బర్ రైస్. మై గాడ్, నోహిత్ రైస్ తెచ్చావా? వావ్, ఆర్ ఫర్ రైస్. సో రైస్ కూడా కొంచెం కొత్తగా ఉంది కదా. సో ఆర్ ఫర్ రైస్. సో ఇప్పుడు ఎస్ ఎస్ లెటర్తో నాకు స్వీట్స్. స్వీట్స్ దొరికాయి మా మమ్మీకి. ఎంజాయ్. అసలు చెప్పమంటే స్వీట్స్ చాలా ఇష్టం. షీ లవ్ స్వీట్స్. ఆ స్వీట్స్ ఇష్టం నాకు కూడా ఎక్కువైపోయింది అనమాట. స్వీట్స్ అంటే నాకు ప్రాణం. అండ్ ఎస్ టీ ఫర్ ఏముంటుంది అబ్బా? టీ ఫర్ నోహిత్, కెన్ యూ గెస్ ఎనీథింగ్? టీ ఫర్ టీ. నేను తాగగలిగే వయసులో నాది. టీ తాగుతాను నేను. మళ్ళీ టీ గెస్ చేసా అంతే, నువ్వు తాగుతావో లేదో ఐ డోంట్ నో. ఓకే కదా. టమాటో రోజు కూరల్లో బాగా యూస్ చేస్తారు కదా టమాటోని. సో టమాటో తింటాం. ఐ లవ్ టమాటో. ఫేస్కి రాసుకున్న గ్లోనెస్ వస్తుంది అనమాట. నాకైతే కొంతమందికి ఏంటి, రాసుకున్న వెంటనే గ్లోనెస్ కనిపిస్తుంది. నాకు రాసుకున్న ఒక డే తర్వాత గ్లోనెస్ కనిపిస్తుంది. అండ్ నాకు యూ వచ్చింది, కానీ నేను ఏం చేయాలో బాగా ఆలోచించాను. ఏం అసలు ఆలోచించాలి? ఏమున్నాయిరా? ఏమున్నాయి వ్యూతో? యూతో అసలు ఏమున్నాయిరా? మీకేం అర్థమైందో చెప్పండి. అసలు యూ అన్న చెప్పిన వెంటనే మీకేం గుర్తొచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. నిజంగా ఒకసారి ఆలోచించండి, థింక్ చేయండి. నాకు కూడా ఏం గుర్తులేవు. నాకైతే యూతో ఊతప్పం. వెరీ గుడ్ నోహేత్. ఊతప్పం తెచ్చుకున్నాడు మా తమ్ముడు. వావ్ నోహేత్, తినేస్తున్నాడు. వావ్, అసలు బాగా థింక్ చేసాము. యూఫర్ నేనే థింక్ చేశాను అసలు ఏంటి యూఫర్ అని. ఇప్పుడు మా తమ్ముడు చెప్తేనే నాకు అర్థమైంది ఊతప్పం అని. ఓ మై గాడ్ నోహిత్, ఊతప్పం బాగానే టేస్ట్ చేస్తున్నావా? సో వీ లెటర్తో ఏముంటాయి? వీతోనా? వెజిటేబుల్స్. Wow. క్యారెట్, టమాటో, చక్కగా వెజిటేబుల్స్, సాలెడ్స్ చక్కగా ఎంజాయ్ చేయాలి. ఓకే ఓకే, వి ఫర్ వెజిటేబుల్స్ అనమాట. అన్ని మిక్స్ వెజిటేబుల్స్ తింటుంది మమ్మీ. అండ్ నెక్స్ట్ నేనే డబ్ల్యూ ఫర్ ఏముంటాయి ఒక్కసారి ఆలోచించుకోండి.
మీకు ఏమైతే గుర్తొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే గుర్తొచ్చింది. సో నాకేం గుర్తొచ్చిందో చెప్పమంటారా? ఏంటంటే నాకు వాటర్ గుర్తొచ్చింది. ఐ లవ్. సో మన బాడీలో వాటర్ ఎంత శాతం ఉంటే మనం అంత గ్లోనెస్గా మన బాడీలో హెల్తీగా చాలా బాగుంటాం అనమాట. సో వాటర్, నేనైతే చక్కగా వాటర్ తాగేస్తాను. మీరు కూడా నా వీడియో చూస్తూ చాలాసేపు అలసిపోయి ఉంటారు, వెళ్ళి వాటర్ తాగేసి వచ్చేయండి. అండ్ నెక్స్ట్ డబ్ల్యూ అయిపోయింది నాది. ఇప్పుడు మా తమ్ముడు ఎక్స్తో ఏముంటాయో ఆలోచించండి. యూ కన్నా డేంజరస్ జోన్. ఒక్కసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు మనం A to Zలో చెప్పాలంటే ఎక్స్మస్ ట్రీకే ఎక్కువగా ఆలోచించి మరీ ఎక్స్మస్ ట్రీ పెడతాము. బట్ హౌ కెన్ వి నో ఈటింగ్ ఫుడ్స్లో ఎలాగా ఎగ్స్ ఉంటుందబ్బా? అండ్ చెప్పేదేంటంటే జిగువానా? అదేం పేరు? దట్ ఈస్ వాటర్ మిలన్ ఈ సైంటిఫిక్ నేమ్ ఈజ్ జిగువా. జిగువానా? అదేలాగా వాటర్ మిలన్ సైంటిఫిక్ నేమ్ అని గూగుల్లో కొట్టండి, అది వేరే వస్తుంది. జిగువా ఫ్రూట్ అని కొట్టండి, వాటర్ మిలన్ వస్తుంది. జిగువా ఫ్రూట్ అని నొక్కితే వాటర్ మిలన్ వస్తుందా? అవునా? అయితే నేను కూడా సెర్చ్ చేసి పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో చూసారా, పిక్ యాడ్ చేశాను. అంటే ఎక్స్ ఫర్ జిగువా. వా, వాటర్ మిలన్ ని జిగువా అంటారా? కట్ చేద్దాం. కట్ చేసి ఇప్పుడు తినాలి. నోహిత్ I love watermelon. I love watermelon I hate juice. watermelon. She hates, but I loves. He loves, I loves. జిగువా. So మా జిగువా. అక్క అయితే ఛాన్స్ పోగొట్టుకుందండి. డబ్ల్యూతో వాటర్ మిలన్ అని చెప్పకుండా వాటర్ అని తీసుకొచ్చి పెట్టింది. అయ్యా, వాటర్మెలన్ ఉంది కదా మమ్మీ. ఇప్పుడు వైతో నువ్వే ఏముంటాయి అసలు వైతో? వైతో ఓ మై గాడ్, వైతో ఏముంటాయి చెప్పండి. అసలు వైతో ఆల్ఫాబెట్స్లో మనం యానిమల్ ఎత్తుకోవడమే కష్టం. యాక్ అంట, అదేదో యాక్ అంటారు. ఏంటి వైతో ఏముంటుందో చెప్పాలి. తెలుసా మీకు ఎవరికైనా? నాకైతే నో ఐడియా. సో నేనైతే యూ కట్. యోకట్ కదా? యోకట్ అంటే ఎవరికైనా తెలుసా మీలో? యోకట్ అంటే పెరుగండి, అది ఇంకా తీయగా ఉంటుంది. యోకట్ అంటారు. సో ఇంకా తీయగా ఉండే దాన్ని మమ్మీ తింటుంది నా. సో మీలో ఎవరికైనా తెలియకపోతే చూడండి. చక్కగా ఈ ఒకటి పెరిగేసుకొని లైక్ ఇచ్చేస్తాం. ఓకే, షీ హేట్స్ కర్డ్ రైస్, బట్ వీడియో కోసం ఇప్పుడు కర్డ్ రైస్ తింటుందా? యా, అంతే. ఐ డోంట్ లైక్ కర్డ్ రైస్. యూ కట్. సో షీ లవ్స్ టు ఈట్ యోకట్. జెడ్నే ఇదే. అసలు జెడ్తో ఏముంటాయి చెప్పండి అసలు. అసలు ఈసారి నేను ఇంక ఓడిపోవడమేనా జెడ్తో? గ్యారెంటీ మా అమ్మాయి ఓడిపోయింది. అనుకుంటున్నారు మీరు, అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. జోష్న అంటే ఏదైనా క్రియేటివిటీగా ఆలోచిస్తుంది. ఆ జోష్నానే ఇప్పుడు ఒక క్రియేటివిటీగా ఆలోచించింది. ఏంటి అంటే జెడ్ ఫర్తో, అసలు జెడ్ లేటర్తో ఏమీ లేవండి. ఒక్క జీబ్రా. మా అమ్మాయి ఏం చేసిద్దో చూస్తాం. సో ఏమీ లేవా? మీరు కూడా ఆలోచించండి. మీకు కూడా ఒక సెకండ్ ఏముంటుంది అబ్బా అని అనిపిస్తుంది కదా. సో జూడిల్స్ అనమాట. What? నూడిల్స్ అని వినుంటారు. ఇప్పుడు జూడిల్స్ ఏంటా అనుకుంటున్నారు లిటరల్లీ జూడిల్స్ మీన్స్ సో నూడిల్స్ లాగా ఉండే కీరా అనమాట. కీరాని నూడిల్స్ టైప్లో కట్ చేస్తారు. సో దాన్ని జూడిల్స్ అంటారు. ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి, జూడిల్స్ అంటారు. సో ఇప్పుడు జూడిల్స్ని నేను తింటాను. ఫస్ట్ నేను తినాలంటే నేను కట్ చేయాలి. సో జూడిల్స్ని ఇప్పుడు నేను తినబోతున్నాను. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ నేను ఇచ్చామా? తమ్ముడైనా సైంటిఫిక్ ఆన్సర్ అనుకున్నా. నిజంగా చదువులు చదివిస్తుంది ఎందుకుమా? ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చెప్తుంటే మేము ఆ మాత్రం నేర్చుకోమా? ఏదోలేండి, ఏదో మా టీచర్ల పుణ్యమా అంటూ ఏవో నేర్చుకున్నాం అంతే. సో కీరా. సో ఇప్పుడు జడ్ తర్వాత ఇంకేం ఉండవు కాబట్టి మా తమ్ముడికి అయితే ఏమీ లేవు.
సో మేమైతే A to Z ఫుల్గా అన్ని వెరైటీస్ ఎంజాయ్ చేసాం. ఎంజాయ్ చేసి తిన్నాము కూడా చక్కగా. సో మీకైతే మా A to Z వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.